నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది ప్రజల ఆరోగ్యాన్నే కాదు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ట్యాక్సెస్ రూపేణా మన ప్రభుత్వానికి ప్రజలకు అందాల్సినటువంటి డబ్బుల్ని కొంతమంది దళారులు గత ప్రభుత్వ సమయంలో కానీ కొన్ని చోట్ల జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళు ఆ రకంగా షిఫ్ట్ కారణం కూడా లాస్ట్ టైం ఒక ప్రశ్న సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి పాలసీ వల్ల ఆ మద్యం విధానం వల్ల ప్రభుత్వ దుకాణాల్లోనేమో ప్రభుత్వ షాపులు పెట్టారు అధ్యక్ష. ప్రభుత్వ దుకాణాల్లోనేమో ఇటువంటి బ్రాండ్స్ కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళ సొంత బ్రాండ్స్ ని తయారు చేసుకుని వాటిని అవైలబుల్ చేయటం వల్ల ప్రజలకి ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చుకునే దానికోసం అలాగే ఆనాడు పెంచినటువంటి రేట్లు 150% రేట్లు పెంచేశారు అధ్యక్ష. వాటి వల్ల ప్రజలందరూ కూడా మరి పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుని తక్కువ రేటుకి తెచ్చుకుని రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పోయింది అధ్యక్ష. బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో మనం చూసుకున్నట్టు అధ్యక్ష దాదాపు మనకి చాలా ప్రాంతాల్లో మనకి ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విచ్చలవిడిగా వచ్చేసింది అధ్యక్ష. ఆ రోజున ఆనాడు సత్యసాయి జిల్లాలో 68%, అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కొత్త పాలసీ వల్ల 68% ఇంక్రీజ్ అయింది అధ్యక్ష. అట్లాగే చిత్తూరు జిల్లాలో 57%, అల్లూరు జిల్లాలో 54%, అనంతపురంలో 58%, శ్రీకాకుళం జిల్లాలో 16% అమ్మకాలు పెరిగినాయి అధ్యక్ష. కేవలం ఆనాడు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల వల్ల వాళ్ళు నష్టపోయారు. ఇవాళ తెలంగాణ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ లో 30% వాళ్ళు తగ్గింది అధ్యక్ష సేల్. ఓవరాల్ గా చూస్తే -3% లో ఉంటే కేవలం ఈ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ లో -30% లో వాళ్ళు ఉండడం జరిగింది అధ్యక్ష. గవర్నమెంట్ పెద్దలు అశోక్ బాబు గారు అడిగింది కేసుల గురించి అడిగారు అధ్యక్ష. తప్పకుండా ఈ కేసులన్నీ కూడా ఏ స్టేజెస్ లో ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలన చేసి దాన్ని ఎలా మనం సత్వరమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే డిస్టరీస్ లో జరిగినటువంటి ఆనాడు మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు కొంతమందిని బలవంతంగా లాక్కుని పనికిరాని బ్రాండ్స్ అధ్యక్ష 29 బ్రాండ్లు మనం వచ్చాక రద్దు చేశాం. ఇవాళ మొత్తం 350 బ్రాండ్స్ దగ్గర 300 పైన బ్రాండ్స్ ఇవాళ రాష్ట్రం అవైలబిలిటీ చేయగలిగాం. ఇవాళ ఈ క్యాష్ పేమెంట్స్ కూడా గతంలో ఎవరైనా వెళ్ళి మేము డిజిటల్ పేమెంట్ చేస్తామంటే లేదు క్యాష్ ఇవ్వండి అని చెప్పి వసూలు చేసుకున్నారు. దాదాపు 99,000 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ జరిగిందనేది మరి దాని మీద కూడా ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా మొన్న ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సిట్ ద్వారా మధ్యలో జరిగినటువంటి ఏదైతే కేసు కింద అని చెప్పి కలెక్ట్ చేశారనేది కొంత ఇన్ఫర్మేషన్ కొంత తెలియటం వల్ల సిట్ వేసిన జరిగింది అధ్యక్ష. సిట్ వేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారు అధ్యక్ష. ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు అధ్యక్ష. అంటే ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యన్నారు, ఎంత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారన్నారు దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మైను, శాండ్, ల్యాండ్ ఇలాంటి ఏదైతే ప్రధానమైనటువంటి గత ప్రభుత్వంలో ఏదైతే దోపిడీ చేశారో అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ఎన్డీపీఎల్కి సంబంధించి రాష్ట్రం ప్రజలు కూడా నష్టపోయారు, ఆరోగ్యం నష్టపోయారు. ఇవాళ దాని మీద సీరియస్ గా మేము సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళని ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష.